వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను బోరబండలో ఉన్నా. సో బోరబండ టు సికింద్రాబాద్ 10/F చేస్తా. ఇప్పుడు బస్ అయితే దట్ ఈస్ 10Y/F సేమ్ బస్. దిస్ ఈస్ ద బోరబండ బస్ స్టాప్. And today 15th November Friday 2024, main bus stop is there in the temple. We have to move that right side. టైం అయితే 9:42 అవుతుంది ఇప్పుడు. సో టికెట్ ఫేర్ అయితే అడిగిన 30 రూపీస్ బోరబండ సికింద్రాబాద్కి. సో ఇప్పుడు మనం బయలుదేరుతున్నాము. దిస్ ఈస్ 10F. సో చాలామంది డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ టైంలో వస్తున్నారు, చూడొచ్చు. అంకుల్ అయితే నాది టికెట్ ఉందనుకొని తీసేసిండు, కానీ వేరే సికింద్రాబాద్ వాడు ఉంటే ఇచ్చేసిండు మళ్ళా. విజేత థియేటర్ బోరబండ. We are taking left. This is Moti Nagar in Borabanda. Now we are taking right. Now we are taking left from here. Now taking right. Just took left. After that we take right. Now again taking right. This is area Moti Nagar in Borabanda. This is Panduranga Nagar area. So bus stop Panduranga Nagar. Now we are connecting the main road. So from Borabanda to Sikindrabad cost is 30 రూపాయలు. 19F famous bus for Borabanda. We came on main road. Now we have to take U-turn తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ U-turn తీసుకొని ఎర్రగడ్డ అమీర్పేట్ సైడ్కి వెళ్ళాలి. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్కి వచ్చాము.
సో ఫేమస్ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది ఇక్కడ. సో ట్రీట్మెంట్ చాలా బాగా ఉంటుంది. ఎవరన్నా ఉంటే మీరు తీసుకెళ్ళొచ్చు. బస్ స్టాప్ ఇక్కడే, జస్ట్ ఈ మార్కెట్ దగ్గరే ఉంటుంది. సో టుడే ఫ్రైడే, టుడే ఆల్సో నో మార్కెట్. Bus stops are all on the left side now. Paina metro. Gokul Theatre is there. So Gokul Theatre ఇదే లైన్లో ఉంటుంది. ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు లైన్గా. సో ఫ్రూట్స్ కావాలంటే కొనుక్కోవచ్చు. ఈఎస్ఐ హాస్పిటల్కి ఇక్కడ దిగాలి. ఈఎస్ఐ హాస్పిటల్ బస్ స్టాప్. సో ఈఎస్ఐ హాస్పిటల్ మెట్రో స్టేషన్. సో బస్ స్టాప్ అటు సైడ్ ఉంటుంది, ఆపోజిట్ బస్ స్టాప్. సో ఈ హాస్పిటల్ దాటిన తర్వాత ఇటు సైడ్ బస్ స్టాప్ ఉంటుంది. ఎస్ఆర్ నగర్ ఆపోజిట్ బస్ స్టాప్, ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్. On the left side SR Nagar main bus stop. ఎస్ఆర్ నగర్లో అయితే ఫుల్ అయిపోయింది మొత్తము, సీట్స్ నిండాక కూడా ఫుల్ అయిపోయింది. నా వీఆర్ ఎట్ అమీర్పేట్. దిస్ ఈస్ మైత్రివనం బస్ స్టాప్. సో ఇక్కడ కూడా చాలామంది ఎక్కుతున్నారు, ఇక్కడ కూడా ఫుల్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మెట్రో స్టేషన్స్ ఇన్ ఇండియా. పైన చూడొచ్చు మొత్తం 3 ట్రాక్స్ టైప్లో డివైడ్ అవుతుంది. సో అటు సైడ్ మధురానగర్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఇది ఇండియాలో ఉన్న పెద్ద మెట్రో స్టేషన్స్లో ఒకటి. సాయంత్రం టైంలో మెట్రో స్టేషన్ కింద చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో నా ఆఫ్టర్ లెవెల్ కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇటు సైడ్. వన్ ఆఫ్ ద ఫేమస్ ఏరియా ఇన్ హైదరాబాద్ సిటీ. మెహందీపట్నంకి వెళ్ళే బస్సెస్ అన్నీ స్ట్రైట్కి వెళ్ళిపోతాయి. సో సికింద్రాబాద్కి వెళ్ళాలి కాబట్టి వీ హ్యావ్ టు టేక్ లెఫ్ట్ ఫ్రమ్ హియర్. So that is the route for Panjagutta X road. సో ఈ గల్లీలో చూస్తే కొంచెం మనకి బడి చౌడి సుల్తాన్ బజార్ టైప్ కనిపిస్తుంది. సో షాపింగ్ స్ట్రీట్. కోటి దగ్గర ఉన్న ఏరియా లాగా కొంచెం కనిపిస్తుంది ఇక్కడ గల్లీ చూస్తే. ఈరోజు రోడ్స్ అయితే చాలా ఎంటీగా ఉన్నాయి, ఖాళీగానే ఉన్నాయి. ఇంకా మనం అమీర్పేట్ దగ్గరే ఉన్నాము. అమీర్పేట్లో మనము రెగ్యులర్ 49M రూట్లోకి వచ్చేసాము ఇప్పుడు. సికింద్రాబాద్కి వెళ్ళే మెయిన్ రూట్. సో
There is a Begumpet metro station. ఇక్కడైతే రోడ్స్ కింద రైల్వే ట్రాక్ ఉంటుంది. బేగంపేట్ బస్ స్టాప్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉంటుంది. ఇక్కడే ఆపోజిట్ బస్ స్టాప్ అటు స్కై వాక్ దాటిన తర్వాత ఉంటుంది. ఆ డాగ్ చూడండి, మా డాగ్ లాగానే మా బబ్బులు లాగానే ఉన్నాడు మంచిగా డాగ్. ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్, ప్రకాష్ నగర్ బస్ స్టాప్. సో దట్ ఈస్ ద హాస్పిటల్. హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ చాలా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి యాక్చువల్లీ న్యూ సిటీలో. సో ఇటు అవ్వడం చాలా పెద్ద విషయం అన్నమాట సికింద్రాబాద్ రీజియన్ సైడ్. రసూల్పుర మెట్రో స్టేషన్. పారడైస్ మెట్రో స్టేషన్. ఈ ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది మెట్రో స్టేషన్ పారడైస్. సో గ్రీన్ సిగ్నల్ ఉంటే వచ్చేసినాము. సో జస్ట్ పడ్డది సిగ్నల్, మేము దాటంగానే పడ్డది. అందుకని చూడండి సిగ్నల్ ఇరుక్కుంటుండే మనం జస్ట్. ట్వంటీ సిక్స్ ఎం బస్సు అది. దట్ ఈస్ పరేడ్ గ్రౌండ్. పరేడ్ గ్రౌండ్ అండ్ జేబీఎస్కి కూడా ఇక్కడే దిగాలి. గ్రీన్ సిగ్నల్ పడ్డది ఇక్కడ ఉన్నాం పిచ్చుకల దగ్గర. యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ ఈజ్ దేర్. కొంతమంది వీడియో చాలా చిన్నగా ఉంటుంది అంటున్నారు, కొంతమంది చాలా లాంగ్ ఉంది కూడా అని అంటున్నారు. అసలు
మీరు 1-2 మినిట్స్ కూడా చూడరు, కనీసం 2 మినిట్స్ కూడా ఎవరు చూడరని నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్తుంది వినేటోళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. నేను ఇంత కష్టపడి తీస్తాను. సో నా ఫేవరెట్ పర్సన్సే ఇంత లాంగ్ వరకు చూస్తారు, లేదంటే మిగతా వాళ్ళు స్కిప్ చేసి చూస్తూ ఉంటారు. అందుకనే నేను 2 పార్ట్స్లో డివైడ్ చేసి చేస్తూ ఉంటా వీడియోస్ అయితే. వీ హ్యావ్ రీచ్డ్ టు సికింద్రాబాద్ స్టేషన్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా మీరేమన్నా రిక్వెస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈస్ట్ వెస్ట్ సికింద్రాబాద్ 2 మెట్రో స్టేషన్స్ ఉంటాయి ఇక్కడ. సికింద్రాబాద్ రీజియన్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. సో ఆ గ్రీన్ కలర్ లైన్స్ ఉన్న బస్సెస్ చాలా సికింద్రాబాద్ మెడ్చల్ సైడ్ వెళ్ళేవి అన్నమాట. అటు సైడ్ వెళ్ళేవి ఉంటాయి. ఆల్ఫా హోటల్ చాలా ఫేమస్. ఇక్కడ ఎవరన్నా స్నాక్స్ ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేసి పక్కా చెప్పండి.